గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఫార్మా క్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే బలవంతపు భూసేకరణ అన్న కేటీఆర్ అమృత్ స్కామ్ పై ఆధారాలు సమర్పించా చర్యలు తీసుకోండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ కాంగ్రెస్ పాలనలో అన్నదాతల కష్టం దళారుల పాలు కల్లాల్లో ధాన్యం కొనకుండా ఆగం చేస్తున్నారన్న హరీష్ రావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షక లోకం జగిత్యాల పాదయాత్రకు పోటెత్తిన అన్నదాతలు నేడు జార్ఖండ్లో మొదటి దశ పోలింగ్ తొలి దశలో పైచేయి కోసం పార్టీల తహతహ ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 సెంచురియన్ వేదికగా జరగనున్న మ్యాచ్ రైట్ డీటెయిల్స్ చూద్దాం సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బామ్మర్తికి అమృతం పంచి కొడంగల్ ప్రజలకు విషమిస్తావా అని నిప్పులు చెరిగారు ఫార్మా పేరుతో రైతుల ఉసురు తీస్తావా అని మండిపడ్డారు రేవంత్ ఆయన బామ్మర్తితో పాటు మంత్రి పొంగులేటి సహా అందరి అవినీతి బాగోతాలను ధారావాహికలాగా బయటపెడతామన్నారు కేటీఆర్ బామ్మర్తికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పనిచేస్తారంట ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తా ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ ఎస్ రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम मैं मोदी जी से पूछना चाहता हूं मोदी गारिని అడుగుతా ఉన్నా తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం డీటెయిల్ గా రాసినాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా ఉల్లంఘన కాదా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయినాయి సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదవి పోక తప్పదు ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని కేబినెట్లో కూర్చొని కేబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్ గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు అంటే ఢిల్లీకి వచ్చి 26 సార్లు 26 పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని కేంద్రంలోని సంస్థల్ని ప్రెస్ ని కలుస్తాం దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం
మీకెందుకు భయమవుతుంది మేము ఢిల్లీకి వస్తే? ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే, వీళ్ళ స్కాములు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దడబట్టుకుంది. సివిల్ సప్లై స్కామ్ ఉంది, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి. అన్నిటికీ ఢిల్లీకి వస్తాము, బరాబర్ వస్తాము. ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం, 100% మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పరిపాలన చేతగాక ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ఈ చేతగాని ముఖ్యమంత్రి, చేవలేని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. మీ అనుభవ రాహిత్యం వల్ల ఈరోజు ప్రజలు బాధలు పడతా ఉన్నారు. చివరికి ప్రజలు తిరగబడి మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే మీరు సెక్యూరిటీ లేకుండా పోలేని పరిస్థితి. రైతుల భూములు లాక్కుంటానంటే రైతులు తిరగబడుతున్నారు. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, తప్పులు చేయకండి. మీ అమృత్ స్కామ్ను, మీ సివిల్ సప్లై స్కామ్ను, మీ రెవెన్యూ మినిస్టర్ గారి స్కామ్లను ఒకటి తర్వాత ఒకటిగా ధారావాహికగా సీరియల్ ఎట్లయితే వస్తాయో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బయట పెడుతూనే ఉంటాం, ఢిల్లీకి వస్తూనే ఉంటాం. ఢిల్లీ ద్వారా జాతి మొత్తం దృష్టికి కూడా ఇవాళ ఈ క్రోనీ క్యాపిటలిజం, ఈ కరప్షన్ని ఎండగడతామని చెప్తూ ఉద్యమం నాటి తెలంగాణ మళ్లీ గలమెత్తుతున్నది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడుతున్న గులాబీ నేతలను ఊరు వాడ గుండెకు హత్తుకుంటున్నది. తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్లు వ్యవసాయానికి స్వర్ణయుగం తెచ్చిన కేసీఆరే మళ్లీ రావాలంటున్నది తెలంగాణ. మళ్లీ సారే రావాలంటున్న పాట నినాదమై హోరెత్తుతున్నది. జగిత్యాలలో రైతుల కోసం బీఆర్ఎస్ చేపట్టిన పాదయాత్ర జైత్ర యాత్రను తలపించింది. అడుగడుగునా జన సునామీ పోటెత్తింది. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై రైతన్న కన్నెర్ర చేశాడు. వ్యవసాయాన్ని ఆగం చేసిన సర్కారుపై అన్నదాత నిప్పులు చెరిగాడు. పెట్టుబడి సాయం లేక, మద్దతు ధర రాక, బోనస్ అందక కడుపు మండిన కర్షకుడు కదం తొక్కాడు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన రైతు పాదయాత్ర ప్రభుత్వానికి గట్టి సందేశం పంపింది. రైతు పాదయాత్ర సందర్భంగా జగిత్యాల జిల్లా దద్దరిల్లింది. కోరుట్ల జనసంద్రంగా మారిపోయింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాదయాత్రలో పాల్గొన్నారు. అటు పాదయాత్రకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పాదయాత్ర జరుగుతున్న దారి పొడవునా జన సునామీ కనిపించింది. మా కొద్దీ దుష్ట కాంగ్రెస్ పాలన అంటూ రైతాంగం గర్జించింది. రైతును పట్టించుకోని ప్రభుత్వం మాకెందుకని అన్నదాత గొంతెత్తి ప్రశ్నించాడు. మళ్లీ సారే రావాలి, సారే కావాలంటూ కోరుట్ల గడ్డ నుంచి అన్నదాతలు ముక్త కంఠంతో నినదించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతమైంది. పాదయాత్రకు అశేషంగా తరలివచ్చిన రైతులను చూస్తే సర్కారుపై గూడు కట్టుకున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. కోరుట్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. 10,000 మంది రైతులతో కలిసి 25 కిలోమీటర్ల మేర సాగిన ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర అడుగడుగున జైత్ర యాత్రను తలపించింది. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఓట్లు పెట్టి అన్నదాతలను మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ మాట దేవుడెరుగు, కనీస మద్దతు ధర కూడా అన్నదాతలకు అందటం లేదని ఫైర్ అయ్యారు.
రుణమాఫీ ఇవ్వకుండా రైతన్నను మోసం చేశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయటం కోసమే ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేపట్టారని హరీష్ రావు స్పష్టం చేశారు. సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు, కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండ్రు. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసిండు. ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమన్నా ఓట్లు ఉన్నాయా? ఇప్పుడేమన్నా ఎన్నికలు ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయిందంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నదేంది? 2320కి అమ్ముడుకోవాల్సిన వడ్లు 1800 1900కే అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నాడే? మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రుంటి. వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెట్టుండే. మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు కొనంగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలే. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకుందరా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు తడుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటుంది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు.
రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇగో ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. గా రైతు బంధు డబ్బులు పడాలి. నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పడతలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు. నీ సంగతి ఏందని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తేగా, నేను మీకే వదిలేస్తా. సీఎం రేవంత్ అన్ని వర్గాలను ఆగం చేశాడని మండిపడ్డారు ఎమ్మెల్యే సంజయ్. రైతు బంధు పేరుతో అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక సర్కార్ తీరుపై సమరశంఖం పూరించే సమయం ఆసన్నమైందన్నారు. గమ్యాన్ని చేరే వరకు పోరును ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. 5 కిలోమీటర్లో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుడే అవుతాను. ఆయన భాష మాట్లాడని, కానీ నేను రైతుల భాష మాట్లాడతా. రైతులందరూ ఆడి నుంచి ఇడి వరకు ఒకటే ప్రశ్న అడిగినారు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగోడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగారు వాళ్ళందరూ కూడా. మహిళలు కలిసిండ్రు, ముసలమ్మ ఏడిచింది, హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి, అందుకొరకే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు, అయ్యా కేసీఆర్ మాకు 2018లో 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి, ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, ఏడవీకిండు సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తాను సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులు లేవని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మందం కూడా మాకు చేపలు లేదు సార్, కొద్దిగా మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. గొల్ల కుటుంబాలు వచ్చిండ్రు, ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడున వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోరు. మీరు మమ్మల్ని కొడతారా? కొట్టుండ్రి. మా మీద బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ నా దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్లు వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడిండ్రు, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాం. మీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది ఏది లేదు, అనాలోచితతో చేస్తున్న పని. ఇప్పుడు ఏం అవసరం అని పాదయాత్ర? నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక
ఇంకా 4.5 సంవత్సరాలు 4 నెలల అదే 4 సంవత్సరాలు 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక 6 నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది, 4.5 సంవత్సరాల జరిగిందని నువ్వు పాదయాత్ర చేస్తే దానికి మనం సారీ నేను పేరు చెప్పా, మీరు కూడా పేరు చెప్పకు రావాలి. నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా మీ అందరినీ. నేను ఇవాళ చేసింది తప్ప? మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా? మన రైతుల పక్షాన్ని నిల్చోవన్నా వద్దా? ఎస్ అనే వాళ్ళందరినీ చేతులు ఎత్తున్నారు అందరు కూడా. ఒకసారి కెమెరా తిప్పుర్రి, ఒకసారి అందరు చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్లు అప్పుడు నాటకాలు చేయాలి. మాకు కేసీఆర్ అది చెప్పలే. కేసీఆర్ ఎక్కడ ప్రజలకు కష్టం ఉంటే ఆడబోయి బీఆర్ఎస్ కార్యకర్త నిల్చోవాలని చెప్పిండ్రు. మీ అందరినీ కూడా ఒకటే, ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు. కానీ ఇప్పుడు ఆగినాక కొద్దిగా అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దిగా. ప్రయాణం ఆగితే అలసిపోతాం. అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు, మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉందాం. రేవంత్ సర్కార్ తీరును పాటల రూపంలో ఎండగట్టారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హస్తం పాలన అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. అనుక్షణం ప్రజల కోసం పరితపించే హరీష్ రావును చూస్తే ఎనర్జీ వస్తుందని, కానీ సీఎం రేవంత్ ను చూస్తే మాత్రం అలర్జీ వస్తుందన్నారు దేశపతి. గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, చిత్రకుని దేవుళ్ళ తిరణాళ్ళు. దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవరు పండించాలి? దేవుళ్ళ జాతరలు, దివ్య నది తీర్థాలు, పూజారి మంత్రాలు, మాంత్రికుల తంత్రాలు, పూజారి మంత్రాలు, తాంత్రికుల తంత్రాలు, గురువుల గోప్యాలు, పండితుల భాష్యాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. ఇది కాళోజీ చెప్పిండు. దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే సీఎంల యోగాలు, సీఎంల యోగాలు, పిఎంల భోగాలు, హైడ్రా రోగాలు, అవినీతి రోగాలు, ఆక్రమణ పర్వాలు, కమిషన్ల బ్రోకర్లు, స్విస్ బ్యాంకు లాకర్లు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. మీ కర్రు కదలకుంటే లోకంలో ఏది కదలదు. రైతు చల్లగుంటేనే రాజ్యం చల్లగుంటది. ఇవాళ ఇక్కడ ఉన్న కండ్ల డాక్టర్, ఆయన మన కండ్లు చల్లగుండేటట్టు చూసేది ఉండే. కండ్ల డాక్టర్ సంజయ్ ఏమో కండ్లలో దుమ్ము కొట్టిపోయాడు. బొక్కల డాక్టర్ సంజయ్ ఏమో నిటారుగా నిలబడ్డాడు, రైతన్న కోసం పాదయాత్ర చేశాడు. రైతును వెన్నెముక అంటారు, ఆయన వెన్నెముక స్పెషలిస్టు. కనుకనే వెన్నెముకను నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసింది. ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీష్ అన్న. నేను మొన్న ఒక మాట చెప్పిన, హరీష్ అన్న ఉద్యమంలోంచి వచ్చిండు, ఒక గంభీరమైన ఉద్యమంలోంచి వచ్చిండు. తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీష్ అన్న. హరీష్ అన్న పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు, నీళ్ళల్లో చేప ఉన్నట్టు ప్రజలలో హరీష్ అన్న ఉంటాడు. ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక 1000 మంది, మళ్ళా సిద్దిపేటకు వస్తే ఒక 2-3 వేల మంది, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, ప్రిపేర్ కావాలి, రేవంత్ రెడ్డి దుమ్ము దులపాలి, మళ్ళా కేసీఆర్ దగ్గరికి రావాలి, ఆయన ఆదేశాలు తీసుకోవాలి, మళ్ళీ జగిత్యాలకు రావాలి, రైతన్నల పాదాలు మొక్కాలి, మీకు ధైర్యం ఇవ్వాలి.
బండి చక్రం తిరిగినట్టు తిరుగుతుంటాడు. అందుకే హరీష్ అన్నను చూస్తే ఒక ఎనర్జీ తెలంగాణకు. హరీష్ అన్నను చూస్తే ఎనర్జీ, ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను పోసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేటన ముంచి వేసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేటన ముంచి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. ధాన్యం కొనుగోలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనాలంటూ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రమణతో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాలో 4.5 లక్షల టన్నుల ధాన్యం పండితే కేవలం 30,000 టన్నులను మాత్రమే కొన్నారని తెలిపారు. 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం దళారుల పాలైందని మండిపడ్డారు. దీంతో రైతులు 100 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ బోగస్ అని తేలిపోయిందని గుర్తు చేశారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ కూడా వెంటనే షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, అన్ని పంటలకు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి చెప్పాం. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఈ జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ వానాకాలంలో ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల టైప్ కూడా కాలేదు. ఇప్పటి వరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే సన్న వడ్లు ఒక్క క్వింటాలు కూడా, ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికి 15 రోజులైంది వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలేదు. ఒక్క రైతుకు 1 రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఏదైతే వడ్లకు బోనస్ అనేది బోగస్ అనేది స్పష్టంగా తేలిపోయింది. మొత్తం జగిత్యాల జిల్లాలో 1 రూపాయి ఒక్క రైతుకు కూడా బోనస్ రాలేదు. 1 కిలో కూడా సన్నవడ్లు ఇప్పటిదాకా కొనలేదు. ఆ దొడ్డు వడ్లు కూడా ఎంత కొన్నారు అంటే కేవలం 30,000 మాత్రమే. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు దళారుల పాలైపోయింది. రైతులు ప్రతి క్వింటాల్ మీద 400 నుంచి 500 రూపాయలు ఈ రోజు నష్టపోతా ఉన్నారు. నువ్వు 500 బోనస్ ఇస్తా అన్నావు, బోనస్ ఇయ్యలేదు గాని 500 రూపాయలు తుట్టి చేసిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద 1000 రూపాయల నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మేం చెప్తున్న లెక్కలు కాదు, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు. ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా గంగుల కమలాకర్ గారు ఈ జిల్లా మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు 4 లక్షల పైచిలకు వడ్లు కొన్నాం. ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, సాగు ఎక్కువ జరిగింది, కాలం మంచిగా అయింది. ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం. అంటే 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలి. కానీ కొన్నదెంత? 30,000 మాత్రమే. 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం దళారుల పాలైపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు? 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 500 రూపాయలు వేస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తా అని చెప్పి కనీసం మేలు చేయలే గాని కీడు చేస్తా ఉంది. ఉన్న రైతు బంధును ఎగ్గొట్టినరు, రుణమాఫీ చేయలేదు, బోనస్ బోగస్ అయింది. కనీసం ఎంఎస్పీ కన్నా
వడ్లు కొన్నదా ఈ ప్రభుత్వం అంటే వడ్లు కూడా కొనలేదు. మీరు రైతు బంధు పెట్టుబడి సాయం చేయని వాళ్ళు కనీసం వడ్లన్న కొనాలి కదా, జాగ్రత్తగా రైతులకు న్యాయబద్ధంగా రావాల్సిన మద్దతు ధరనన్నా రావాలి కదా. కానీ ఈ రోజు ఈ జిల్లాలో మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు అని ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సగం వడ్లు దళారుల పాలైపోయినాయి. ఆ ఉన్న సగం అన్నా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, మేల్కొనండి, మిల్లుల టైఅప్ చేయండి, వెంటనే వడ్లు కొనాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్